ప్రయాసపడిన ఈ ప్రయాస అంతటినీ కూడా మళ్ళా ఎల్యాషీబు ఏం చేశాడు చెప్పండి? మొత్తం చెడగొట్టేశాడు, మొత్తం పాడు చేసేసాడు. ఈరోజు దేవుని సన్నిధిలో మీరు తెలుసుకోవాల్సిన సత్యం ఏంటంటే కనుక ఏమండి, మొదటి నుంచి కట్టుకుంటూ వచ్చిన ఆత్మీయ స్థితిని, ఆత్మీయ జీవితాన్ని అపవాది మరలా ఒకేసారి ఏం చేయాలనుకుంటాడు చెప్పండి? కుప్పగూల్చేయాలనుకుంటాడు. ఆత్మీయ జీవితాన్ని మరి పాడు చేయాలనుకుంటాడు. అందుకని మీకు ప్రభు పేరట మనవి చేస్తున్నాను, దయచేసి మనం ఎంత ఆత్మీయులమని మనం అనుకున్నప్పటికీ కూడా, ఎంత ప్రార్థనాపరులు మనం అనుకున్నప్పటికీ కూడా, ఇదిగో ఎల్యాషీబు లాంటి వారు ఏం చేస్తారంటే మనల్ని పూర్తిగా మనల్ని అపవిత్రం చేయడానికి చూస్తారు. ఎల్యాషీబు అనేవాడు మందిరంలో ఉన్న గదులని అపవిత్రం చేశాడట. ఎందుకంటే బంధుత్వం కలగజేసుకుని, ఇది తప్పని తెలుసు, ఇలా చేయకూడదని తెలుసు, ప్రధాన యాజకుని యొక్క హోదాలో ఉండి ఎల్యాషీబు చేసినటువంటి పని వల్ల నెహెమ్యా హృదయం చాలా వేదన చెందింది. అందుకనే ప్రభు సందులో మీకు మనవి చేస్తున్నాను, మనం పడినటువంటి కష్టాన్ని మరలా సాతానుడు పాడు చేయడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తాడు. వాక్యంలో ఉన్న మాట ఏంటంటే, ఆదియందు దేవుడు భూమి ఆకాశాలని సృజించను. నెక్స్ట్ 2వ వచనంలో ఏముంది? భూమి నిరాకారంగాను శూన్యంగాను ఉంది. అంటే అప్పుడే దేవుడు సృష్టిని చేశాడు అందంగా, ఆ తర్వాత చూస్తే ఏం కనబడుతుంది? మొత్తం అంతా కూడా శూన్యంగాను నిరాకారంగాను. అర్థమైంది మీకు? అంటే అపవాది ఏం చేస్తాడంటే మీ అందమైన ఆత్మీయ జీవితాన్ని, అందమైన కుటుంబ జీవితాన్ని, ఆశీర్వాదకరమైన మీ బ్రతుకుని, మీ హృదయాన్ని, మీ జీవితాన్ని వాడు నిరాకారంగా మార్చేయాలని చూస్తాడు.